నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ ఆసుపత్రి నిర్మాణ వ్యయం పెంచడంపై సీఎం ఆగ్రహం. మౌఖిక ఆదేశాలతో 626 కోట్లకు ఎలా పెంచుతారని నిలదీత. బీజేపీ సమావేశంలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. మోదీని ఓడించాలని కొన్ని శక్తులు కుట్ర చేశాయన్న కేంద్ర మంత్రి. పెన్షన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ. జూలై 1 నుంచే పెంచిన పింఛన్ ఇంటి వద్దే అందిస్తామని హామీ. పోలవరం విధ్వంసానికి అసలు కారకులు బీజేపీ, టీడీపీ, వైసీపీలే. ప్రాజెక్టుపై మోదీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిందన్న షర్మిల. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై గవర్నర్కు వైసీపీ కంప్లైంట్. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్న వైవి సుబ్బారెడ్డి. కేంద్రానికి నితీష్ కుమార్ మెలిక. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తీర్మానం. ఎమర్జెన్సీ విషయంలో 1977లోనే ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. బీజేపీ తప్పుల్ని దాచే ప్రయత్నం మోదీ చేస్తున్నారన్న సోనియా. ఏపీ సీఎం చంద్రబాబు పెన్షన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్ను ఒకేసారి 1000 పెంచి ఇస్తున్నామని, దివ్యాంగులకు పెన్షన్ 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. జూలై 1 నుంచే పెంచిన పెన్షన్లు ఇంటి వద్ద నుంచి అందిస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడనుందని, గత ప్రభుత్వం తమను పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టిందని చెప్పారు. ఎన్నికల సమయంలో 3 నెలలు కష్టాలు చూసి చలించిపోయానని అన్నారు. ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంపును వర్తింపజేస్తానని మాట ఇచ్చారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెంపును వర్తింపజేసి అందిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. గత 5 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లిందన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం రవాణా చేస్తున్నారన్నారు. ఇందులో ఎవరిని మేము వదలమన్న మంత్రి అందరూ శిక్షకు సిద్ధపడాల్సిందంటూ హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రంలో ఏం జరుగుతుందనే అంశాన్ని పరీక్షించాలని మంత్రి నాదెళ్ల మనోహర్ సూచించారు. అక్రమ బియ్యం వ్యాపారంపై సిఐడిని కూడా ఇన్వాల్వ్ చేసి విచారణ జరిపిస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను ప్రతి 3 రోజులకు ఒకసారి శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నామని మంత్రి అన్నారు. కాకినాడ పోర్టు గురించి మనకు వచ్చిన సమాచారం, స్థానికంగా ఉన్న ఇక్కడ జరుగుతున్న వ్యాపారాల గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను ఉదయం నుంచి ఎండి గారి నేతృత్వంలో 10 టీంలు ఏర్పాటు చేసి మేము కాకినాడ పరిసరాల్లో రైడ్స్ చేయడం జరిగింది. అందులో సుమారు 6 గోడౌన్స్లో మాకు చాలా స్పష్టంగా పీడిఎస్ రైస్ దొరికింది. ఆ శాంపిల్స్ తీసుకుని వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము దాన్ని తప్పకుండా ఆ విధంగా ముందుకెళ్తాం. సుమారు 7615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేశాం. ఎన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రజాధనాన్ని సొంత లాభం కోసం, ఒక కుటుంబం కోసం ఉపయోగించుకున్నారో మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి ఆ మార్పు ప్రజలు కోరుకున్నారు. ఆ మార్పు మేము చేసి చూపిస్తాం. ఇందులో నిజాయితీగా. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైసీపీ కంప్లైంట్ చేసింది. వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ బృందం గవర్నర్ను కలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, తమకు ఓట్లు వేసిన దళితులపై కూడా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన కారణంగా దళిత కుటుంబాలను కూడా దారుణంగా వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి రోజు రాష్ట్రంలో వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై కూడా దాడులు చేసి ఆఫీసుల్లోకి అక్రమంగా ప్రవేశించి అక్కడుండే మా కార్యకర్తల్ని, నాయకుడిని బెదిరించి మీ బిల్డింగులు ధ్వంసం చేస్తాం, మీ బిల్డింగులు డిమాలిష్ చేయిస్తాం అని చెప్పి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ గారి విగ్రహాలను కూడా తగలబెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. ఇంత దారుణమైన శాంతి భద్రత పరిస్థితి వచ్చిన దృష్ట్యా
తక్షణమే గవర్నర్ గారిని ఇంటర్వ్యూన్ అయ్యి వీటన్నిటిపై కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఏ విధంగా కూడా ఎటువంటి విధ్వంసకర కార్యక్రమాలు జరుగుతున్నా పోలీసు వాళ్ళు సోద్యం చూస్తున్నారే కానీ కనీసం కేసులు కూడా బుక్ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు. కాబట్టి దీనిపై తక్షణమే గవర్నర్ గారిని ఇంటర్ఫియర్ అయ్యి ఏ విధంగా ధ్వంసం చేయాలని చూస్తున్నారు ఏంది అనేది రూల్స్ ప్రకారం కూడా చెప్పడం జరిగింది. నాయకులు కార్యకర్తలే. టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదన్నారు వైసీపీ నేత అయోధ్య రామిరెడ్డి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారైనా వైఎస్ఆర్ పార్టీ అయినా ఎవరైనా కానీ వాళ్ళ పార్టీలు నడుపుకునే విధానాల్లో వాళ్ళకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకుంటారు. ఆ కట్టుకునే విధానము, దాంట్లో వాళ్ళ ఆఫీసులు నడుపుకునే విధానం, వీటన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని డైల్యూట్ చేసే విధంగా ఈ విధంగా చేయటం వ్యవస్థకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. సో దయచేసి అందరూ కూడాను తెలుసుకోవాలని కోరుతున్నాను. ఏదేదో చేసేసారు, ఎట్లెట్లా చేసేసారు, ప్యాలెస్లని అయ్యని ఇయని ఒక ఫుల్ ఒక నెగటివ్ క్యాంపెయిన్ తీసుకురావటం, బురద చల్లటం అనేటటువంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పేసి హితవు చెప్తూ ఈరోజు గవర్నర్ గారిని కోరటం జరిగింది. ఎక్కడా కూడాను మా కార్యకర్తల మీద జరిగేటటువంటి దాడులను ఆపించాలని, అలాగే మా బిల్డింగ్స్, మేము కట్టుకుంటున్నటువంటి మా పార్టీ ఆఫీసులు ఎక్కడా కూడాను వాటి మీద దాడులు జరగకుండా మీరంతా కూడాను వ్యవస్థని కంట్రోల్ చేయించే విధంగా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి. పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం దుస్థితికి మోదీ, చంద్రబాబు, జగన్ ముగ్గురు కారకులేనని విమర్శించారు. వరప్రదాయని లాంటి పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకం కావడం దురదృష్టకరమని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు అని, కాంగ్రెస్ మానసపుత్రిక అని తెలిపారు. పోలవరంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దీని పరిస్థితి చూస్తే మళ్ళా మొదటికి వచ్చింది. ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఇప్పుడు ఈ యొక్క అప్పర్ కాపర్ డ్యామ్ వచ్చేసి లీకేజ్ అవుతా ఉంది. ఇది రాతి మట్టి కట్టడంగా మొదలుపెట్టలే, ఇది మొదలుపెట్టలేదు. ఇది డయాఫ్రమ్ వాల్ 30% కట్టింది కొట్టుకొని పోయింది వరదలకు, ఇది లీకేజ్ అవుతా ఉంది. ఇక్కడ ఒక గైడ్ బండ్ నిర్మించింటే 20 కోట్లతో అది కుంగిపోయింది. ఇది పూర్తి కాలే, ఇంకా ఇది పూర్తి కాల, ఇది పూర్తి కాల, ఇది పూర్తి కాల, ఇది పూర్తి కాల. ఓవరాల్గా ఇంతవరకు 21,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అందులో 5,136 కోట్లు కాంగ్రెస్ హయాంలో, 11,762 కోట్లు చంద్రబాబు పాలనలో, 4,167 కోట్ల రూపాయలు జగన్ పాలనలో ఖర్చు పెట్టడం జరిగింది. కానీ మళ్ళా మొదటికి వచ్చింది. కాబట్టి ఇది ఇక్కడ తిలాపాపం తలా పిడికెడున్నట్లు. దీనికి కారణం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వం, 2019 నుండి 24 వరకు ఉన్నటువంటి. వరంగల్ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, హైదరాబాద్తో సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వరంగల్ పర్యటనలో ఆయన నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. హెరిటేజ్ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు భూసేకరణ పూర్తి చేయాలని, దానికి అవసరమైన నిధుల వివరాలను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. హైవేలను అనుసంధానిస్తూ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు ఉండేలా చూడాలన్నారు. ఓఆర్ఆర్ నుంచి టెక్స్టైల్ పార్కును అనుసంధానించాలని చెప్పారు. స్మార్ట్ సిటీలో భాగంగా భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి చేయాలని, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డు అందజేస్తామని అన్నారు. పౌరుడికి ఒక హెల్త్ కార్డు ఇచ్చి, ఆ ప్రతి పౌరుడికి ఒక హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేసి, ప్రాథమికంగా ప్రతి వ్యక్తికి ఉన్న బ్లడ్ గ్రూప్ కావచ్చు, అతనికి ఉన్న చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద సమస్యలు కావచ్చు, ముందే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్, హెల్త్ చెకప్ చేయించి, వాళ్ళకు ఒక యూనిక్ కోడ్ ఇచ్చి, ఒక డిజిటల్ కార్డు ఇస్తే, అతను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆ డిజిటల్ కార్డు హాస్పిటల్లో ఇస్తే, కంప్యూటర్లో ఒకసారి ట్యాప్ చేస్తే అతనికి అంతకుముందు ఏం టెస్టులు చేసిండ్రు, ఏ వైద్యం అందించిండ్రు, అతనికి ఏం సమస్యలు ఉన్నాయి, అతను ఏం మెడిసిన్స్ వాడిండు అంతకుముందు, ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నదాన్ని కూడా డాక్టర్లకు వెసులుబాటుగా ఉండడానికి
ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ ప్రొఫైల్ కార్డ్ని క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అప్రూవర్గా మారుతుందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత అప్రూవర్గా మారకుండా ఉండటానికి కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టాడని, ఆయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయని, వాటి కోసం తెచ్చిన అప్పులు మాత్రం కట్టాల్సి వస్తుందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ తీసుకొచ్చిన కాళేశ్వరం, మిషన్ భగీరథ ఏ పథకం చూసినా అవినీతి అక్రమాలేనని గుర్తు చేశారు. ఏమాత్రం సిగ్గుపడకుండా రాజకీయ మనుగడ పబ్బం కోసం కుటుంబం మొత్తం ఆరాటపడుతుంటే క్యాడర్ కూడా నవ్వుకుంటోందని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాశారు. 53.86% తెలంగాణకు, 46.11% విద్యుత్ ఏపీకి ఇవ్వాలని విభజన చట్టంలో ఉందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కానీ చంద్రబాబు ఆ వాటా ఇవ్వలేదన్నారు. సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేసేందుకు 7 మండలాలను ఆంధ్రలో కలుపుకున్నాడని అన్నారు. ఏపీలో ప్రైవేటు ప్రాజెక్టుల నుంచి పవర్ కొనాలన్నా వారిని చంద్రబాబు బెదిరించారని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణను కాపాడుకునేందుకు పీజీసీఐఎల్ లైన్ తీసుకున్నారని తెలిపారు. 53% పైన 53.86% మనకి ఇవ్వాలని, 53.89% మనకు, 46.11% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పే చట్టంలో ఉన్నప్పటికీ కూడా, కేంద్రం చేసిన రియార్గనైజేషన్ చట్టంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరెంటు మనకి ఇవ్వకపోగా, సీలేరు ఏదైతే మనకు వచ్చిందో పవర్ ప్రాజెక్టు ఆ 7 మండలాలలో కేవలం ఆ సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి 7 మండలాలు తీసుకొని ఏ రకంగా అయితే మనం కుట్ర జరుగుతుందో, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొందామంటే కూడా వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించి తెలంగాణకు అమ్మొద్దు అని చెప్పి విద్యుత్ విషయంలో తెలంగాణను చక్రబంధంలో ఇరికేయాలన్న ఒక కుట్ర అక్కడి నుంచి జరుగుతుందో, మరి అటువంటి సందర్భంలో ఈ పీజీసీఎల్ లైన్ను కూడా ఏమాత్రం ఆలస్యం జరిగినా మనకు లేకుండా, అవసరం లేకున్నా పక్క రాష్ట్ర ప్రభుత్వం బుక్ చేసుకునే పరిస్థితిలో ఉంది. మరి అటువంటి పరిస్థితులలో తెలంగాణను కాపాడుకోవడం కొరకు, తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం కొరకు విద్యుత్తే ముఖ్యం కాబట్టి ఆ పీజీసీఎల్ నిబంధనలో ఉన్నది మొదటిది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు మొదలొస్తే వాళ్ళకి మొదలు ఇస్తామన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మా విద్యుత్ అధికారులు ఛత్తీస్గఢ్ నుంచి తీసుకున్న సమయంలోనే సింహాద్రి నుంచి కూడా విద్యుత్ కొనుగోలు చేశామని జగదీష్ రెడ్డి తెలిపారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా పీపీఏ చేసుకున్నాయని గుర్తు చేశారు. ఆ సమయంలో ₹3.90 ఎక్కడా తక్కువ విద్యుత్ లేదన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలని అన్నారు జగదీష్ రెడ్డి. ₹3.90 ఏదైతే పడిందో అదే సమయంలో సింహాద్రి నుంచి వెళ్ళి కూడా మనం తీసుకున్నాం. అది కూడా నా పీపీఏ మోడ్లోనే, ఎన్టీపీసీది, దానికి ₹4.33 పడింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా అదే సందర్భంలో పీపీఎల్ చేసుకునే వారికి ₹4.94 పడింది. ఆ సమయానికి ₹3.90 కంటే ఒక్క పైసా తక్కువతోనూ కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా అగ్రిమెంట్లు కాలేదు, ప్రత్యేకించి సదరన్ స్టేట్స్లో. ఎవరిని ఆరోపణ చేసేవాడు, మీరు 3.90 కొన్నారు, ఇగో పక్కన 3.80 వచ్చింది, 3.50 వచ్చింది, లేదా 3.89 వచ్చింది, ఒక పైసా తక్కువైందని చూపించాలి ఏదైనా ఆధారం. ఊరికైనా కేసీఆర్ గారి పైన బురద చల్దామని, ఇది కేవలం తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేదు. విజయవాడ జగదల్పూర్ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాల మీదుగా హైవే వెళ్తున్నందున బైపాస్ రోడ్డు నిర్మించాలని కోరామన్నారు. ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు చేశామన్న మంత్రి, గత ప్రభుత్వం 180 కోట్లు కేటాయించలేక రింగ్ రోడ్డును పక్కన పెట్టిందని అన్నారు. భద్రాచలం పట్టణంలోనూ కొన్ని రోడ్ల విస్తరణకు ఆమోదం లభించిందని, భద్రాచలం నుంచి ఏటూరు నాగారం 4 వరుసల హైవేకు ప్రతిపాదనలు చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. జగ్గైపేట నుంచి వైరా, తల్లాడ మీదుగా కొత్తగూడెం వరకు 4 వరుసల హైవేకు ప్రతిపాదనలు పంపించామన్నారు. సంబంధించి జాతీయ రహదారులకి సంబంధించి నేను R&B శాఖలో ఉన్నప్పుడు కొన్ని ప్రపోజల్స్ పంపించడం జరిగింది. కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని ఇంకా 1-2 రావాలి. మొన్న కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ తోటి పాటు శాంక్షన్ అయినటువంటి నెంబర్లు ఇవ్వడంతో పాటు ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్ లో కూడా
కొన్ని ప్రధానమైన శాంక్షన్ చేసినటువంటి గడ్కరీ గారికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా కూడా మన పాత లిస్ట్ ని మంత్రి ముందు పెట్టి వాటిని అప్రూవల్ కోసం ప్రయత్నం చేసి ఒక 654 కోట్లు 6 రోడ్లు శాంక్షన్ తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్ లో. ఈ 2-3 నెలల్లో వాటిని డిపిఆర్ తయారు చేయాలి, టెక్నికల్ శాంక్షన్ తీసుకొని టెండర్లు పిలవాల్సిన అవసరం ఉంటుంది. అందుట్లో ప్రధానమైంది కొత్తగూడెం పట్టణానికి ఆ రోజు కూడా విజయవాడ జగదల్పూర్ రోడ్డు జాతీయ రహదారిని శాంక్షన్ చేసినప్పుడు అది ఊరు బయట నుంచి రుద్రంపూర్ నుంచి పాలవంచ బయటికి తీసుకెళ్లాలని చెప్పి ప్రపోజ్ చేసినప్పటికీ కొత్తగూడెం ప్రజల యొక్క కోరిక మేరకి ఇప్పుడు ఈ రోజుల ట్రాఫిక్ ని బట్టి ఇన్కన్వీనియన్స్ ఉందని చెప్పి బైపాస్ రోడ్డు అడిగాం. కొత్తగూడెం తిరిగేసుకొని మళ్ళీ పాలవంచ అవతలకి వెళ్తుంది. అది మొత్తం 25 కిలోమీటర్లు రోడ్డు ప్రపోజ్ చేశాం. 450 కోట్లు 25 కిలోమీటర్లు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మోదీ మూడవసారి అధికారంలోకి వచ్చారని సిపిఐ నారాయణ విమర్శించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి దిగజారిన ప్రధానమంత్రి లేరని నారాయణ మండిపడ్డారు. చంద్రబాబు నితీష్ కుమార్ మద్దతునివ్వడం కారణంగా ప్రధాని అయ్యారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికైతే రాజకీయం మీద స్పష్టమైన అవగాహన ఉందో వారు గెలిచారని, లేనివారు ఓడిపోయారని తెలిపారు. బీజేపీ గవర్నమెంట్ మళ్ళా వచ్చింది. ఈసారి ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్య పెద్ద హోరాహోరీ రాజకీయ పోరాటం జరిగింది. ప్రధానమంత్రిగా ఉన్న మోడీ రాజ్యాంగ విలువలు మొత్తం తొంగలో దొక్కి కేవలం ఓడిపోతాను భయంతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టాడు, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టాడు, అబద్దాలను ప్రచారం చేశాడు. బహుశా గోబెల్స్ గాని బతుకుంటే నేను ఎందుకు పని చెప్పి నాకు ఆత్మహత్య చేసుకునేవాడు. అంత పెద్ద ఎత్తున అబద్దాలు చెప్పి మోడీ గ్యారెంటీ అన్నాడు, అది ఎగిరిపోయింది. అయోధ్య రామాలని దేశం మొత్తం తిరిగాడు, అయోధ్యనే ఓడిపోయాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రులు వచ్చిన మెజారిటీ చూస్తే వీపీ సింగ్ లాంటి బలహీన ప్రధానమంత్రి కూడా ఎక్కువ మెజారిటీ వచ్చింది. మొట్టమొదట స్వాతంత్రం వచ్చిన తర్వాత తక్కువ మెజారిటీతో గెలిచింది ఎవరంటే మోడీ గారే. అంటే ఆయన పర్సనల్ ఎంపీ ఓట్లు తగ్గినాయి. గతంలో 300 పై చిలుకు వచ్చినటువంటి పార్లమెంట్ సీట్లు కాస్త ఈసారి 240కి పడిపోయినాయి. కాబట్టి సీట్లు తగ్గినాయి, ఓట్లు తగ్గినాయి. కానీ చావు తప్పి లొట్టబోయినట్టుగా అటు టీడీపీ అటు బీహార్ నితీష్ ఇద్దరు కలిసి ఆయనకి ఆక్సిజన్ పోశారు. అంటే ఈ 10 ఏళ్ల పాటు పరిపాలన సాగిస్తే మరి పెద్ద మెజారిటీ కలవాలి కదా, ఆయన తెలిసిన అచీవ్మెంట్ చెప్పాలి కదా, ఏం చెప్పలేకపోయాడు. సంవత్సరం 2 కోట్ల రూపాయల ఉద్యోగాలు, 2 కోట్ల ఉద్యోగాలు పోయినాయి. అంటే దాదాపు 20 కోట్ల ఉద్యోగాలు రావాల్సిన రాలేదు కదా. బ్లాక్ మనీ తెచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తాడు, అది రాలేదు కదా. కార్పొరేట్ కంపెనీస్ అప్పగిస్తా ఉన్నాడు. ఈయన రాకముందరగా 2,50,000 కోట్ల రూపాయలు ఎన్పీఏ అయితే ఈయన వచ్చిన తర్వాత 16 లక్షల కోట్ల రూపాయలు ఎన్పీఏ అయింది. ఇప్పుడు ప్రధానంగా కేంద్రంలో కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ నెలతో పిసి ఘోష్ కమిషన్ గడువు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. కమిషన్ ముందు విచారణకు హాజరైన ప్రాజెక్టుకు సంబంధించిన మాజీ ఈఎన్సీలు, ప్రస్తుత ఈఎన్సీలు, సీఈలు, ఇతర ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన విచారణ సందర్భంగా జస్టిస్ పిసి ఘోష్ ఆదేశించారు. దీంతో గురువారం వరకు 60 మంది సీల్డ్ కవర్లలో అఫిడవిట్లు దాఖలు చేసినట్లు తెలిసింది. కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ మోదీ సర్కార్కు గట్టి మెలికపెట్టింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా కాకముందే తమ డిమాండ్లకు తెరతీసింది. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటోంది. తాజాగా పార్టీ సమావేశంలో దీనిపై తీర్మానం చేసింది. జనతాదళ్, యునైటెడ్ భారతీయ కార్యవర్గ సమావేశంలో బీహార్కు ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీసుకొచ్చిన తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. దీంతో పాటు ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల్లో నిందితులు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. పరీక్షల్లో అక్రమాలను నివారించేందుకు పార్లమెంట్లో ప్రత్యేక కఠిన చట్టం చేయాలని కోరింది. జార్ఖండ్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతోందని మాజీ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దీనికోసం కృషి చేస్తానని శపథం చేశారు. దేశంలో సామాజిక నిర్మాణాన్ని నాశనం చేయడంలో బీజేపీ నిమగ్నమైందన్నారు. అందుకే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. మనీ లాండరింగ్ కేసులో బెయిల్పై జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్ రాంచీలో జేఎంఎం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన మండిపడ్డారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ పగటి కలలు కంటోందని హేమంత్ సోరెన్ ఎద్దేవా చేశారు. తమపై కుట్ర పన్నిన వారికి తగిన సమాధానం చెప్తామన్నారు. బీజేపీ శవపేటికకు చివరి మేకు వేసే సమయం వచ్చిందన్న సోరెన్
జార్ఖండ్లో కమలం పార్టీ తుడిచిపెట్టుకుపోతుందన్నారు. జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే జరగవచ్చని హేమంత్ సోరెన్ అంచనా వేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. चीजों से साफ नहीं कर सकते, वो हाथ लेकर उभर के आता है। और आज उसका परिणाम है कि फिर से आज आपके बीच में आप लोगों के लिए आपका नेतृत्व देने के लिए खुशी और दुख का समावेश है। फिर भी వైద్య విద్యా సంస్థలో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షా విధానాన్ని ఎత్తివేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతో పాటు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖలు రాశారు. అలాగే నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని పునరుద్ఘాటించారు. వృత్తిపరమైన కోర్సుల ఎంపిక ప్రక్రియ ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా కాకుండా 12వ తరగతి మార్కుల ద్వారా మాత్రమే ఉండాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. నీట్ అనేది విద్యార్థులపై అనవసరమైన అదనపు ఒత్తిడి అని ఆరోపించారు. ఈ ఎంపిక ప్రక్రియను తొలగించాల్సిన అవసరంపై ఇతర రాష్ట్రాలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయని ప్రధానికి రాసిన లేఖలు ప్రస్తావించారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్ల కోసం అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించినట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం కోసం ఈ బిల్లును పంపామని, ఇది పెండింగ్లో ఉందని అన్నారు. మరోవైపు నీట్ రద్దు కోసం అసెంబ్లీలలో ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించడాన్ని పరిశీలించాలని 8 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ సూచించారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, పంజాబ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ సీఎంలకు ఈ మేరకు లేఖలు పంపారు. నీట్ మినహాయింపు కోసం తమిళనాడు చేస్తున్న డిమాండ్కు మద్దతు ఇవ్వాలని కోరుతూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కూడా స్టాలిన్ లేఖ రాశారు. కర్ణాటకలో రాజకీయ దుమారం పీక్స్కు చేరింది. ముఖ్యమంత్రి మార్పు, మరో 3 ఉప ముఖ్యమంత్రుల డిమాండ్పై జోరుగా జరుగుతోంది. కాగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ అంశంపై బహిరంగ ప్రకటనలు జారీ చేయవద్దని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కోరారు. లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శివకుమార్ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా నోరు అదుపులో పెట్టుకోవాలని పార్టీ సభ్యులకు తెలిపారు. రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు. నిజానికి వీరశైవ, లింగాయత్, షెడ్యూల్డ్ కులాలు, తెగ, మైనారిటీ వర్గాలకు చెందిన నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్రానికి చెందిన కొందరు మంత్రులు సమర్థిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో 3 ఉప ముఖ్యమంత్రులను నియమించాలని డిమాండ్ చేస్తూ మంత్రులు చేసిన ప్రకటనలు శివకుమార్ను కంట్రోల్ చేయడం కోసమే అనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన 2.5 ఏళ్ల తర్వాత శివకుమార్ ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేసే అవకాశం ఉందనే మరో చర్చ సాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సిబిఐ కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు సిబిఐ కేజ్రీవాల్ను విచారించింది. కస్టడీ ముగియడంతో ఆయన రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కాగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో అధికారులు కేజ్రీవాల్ను జైలుకు తరలించారు. మరోవైపు కేజ్రీవాల్ సిబిఐ అరెస్టును నిరసిస్తూ ఆప్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. జైల్లో కేజ్రీవాల్ను చంపే కుట్ర జరుగుతోందని ఆప్ ఆరోపిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల వేడి కాకరేపుతోంది. డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగారు. ఇరువురి మధ్య ఎన్నికల సంగ్రామం నువ్వానేనా అన్నట్లు సాగుతోంది. నవంబర్ 5న జరిగే ఈ ఎలక్షన్లో ఎవరిని ఢీకొట్టి అధ్యక్ష పదవిని చేజిక్కించుకుంటారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
అమెరికాలో ఎలక్షన్ హీట్ కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తలపడనున్నారు. మరోసారి ప్రెసిడెంట్ గా ఎన్నికవ్వాలని బైడెన్ తాపత్రయపడుతుంటే అతన్ని గద్దె దించాలన్న వ్యూహాల్లో ఉన్నారు ట్రంప్. దీంతో ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగుతున్నారు. ఇక ఇటీవల నిర్వహించిన డిబేట్లోనూ ఇదే పర్వం కొనసాగింది. CNN మీడియా సంస్థ నిర్వహించిన తొలి డిబేట్లో ఢీ అంటే ఢీ అన్న రేంజ్లో మాటల తూటాలు సంధించుకున్నారు ఇరువురు నేతలు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ చట్టం, విదేశీ వ్యవహారాలు, వలసల వంటి పలు అంశాలపై ట్రంప్, బైడెన్ మధ్య వాడి వేడి వాదనలు సాగాయి. అడ్మినిస్ట్రేషన్లో బైడెన్ ఫెయిల్ అయ్యారని ట్రంప్ హష్ మనీ కేసులో దోషిగా తేలారంటూ బైడెన్ విమర్శించారు. ట్రంప్ హయాంలో సంపన్నులకు అనుకూలమైన ఆర్థిక విధానాలు అనుసరించారని, దీంతో ఎకానమీ పతనమైందని విమర్శిస్తూ బైడెన్ చర్చను మొదలుపెట్టారు. ట్రంప్ స్పందిస్తూ బైడెన్ హయాంలో అక్రమ వలసదారులకే ఉద్యోగాలు దొరికాయన్నారు. ద్రవ్యోల్బణం పెరిగిందని, పన్ను కోతలతో ఆర్థిక వ్యవస్థ పతనమైందన్నారు. సరిహద్దులను సేఫ్గా ఉంచడంలో బైడెన్ ఫెయిల్ అయ్యాడని విమర్శించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను బైడెన్ ఖండించారు. ఈసారైనా ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరిగితే అంగీకరిస్తానని బదులిచ్చారు. మొత్తంగా 90 నిమిషాల పాటు సాగిన డిబేట్లో 78 ఏళ్ల ట్రంప్ కొంత దూకుడు ప్రదర్శించగా బైడెన్ కొన్నిసార్లు తడబాటుకు గురయ్యారు. డిబేట్లో నిర్వాహకుల ప్రశ్నలు పోగా మొత్తంగా ట్రంప్ 23 నిమిషాల 6 సెకండ్ల పాటు మాట్లాడారు. బైడెన్ 18 నిమిషాల 26 సెకండ్లు తీసుకున్నారు. తన వయసుపై విమర్శలు, అధ్యక్ష బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై అమెరికన్లలో నానాటికి పెరుగుతున్న అనుమానాలను కొట్టిపారేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు జో బైడెన్. ట్రంప్ తనకంటే కేవలం 3 ఏళ్లే చిన్నవాడని పదే చెప్పుకున్నారు. కానీ డిబేట్ పొడవునా బైడెన్ పదే తడబడ్డారు. ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి మౌనాన్ని ఆశ్రయించారు. మాటల కోసం తడుముకున్నారు. తనలో తానే గొణుక్కుంటూ కనిపించారు. మాట్లాడుతున్న అంశాన్ని అర్ధాంతరంగా వదిలేసి మరో విషయం ఎత్తుకుని ఆశ్చర్యపరిచారు. కొన్నిసార్లు బైడెన్ ఏం చెబుతున్నాడో ఎవరికీ అర్థం కూడా కాలేదు. తనకు అనుకూలమైన గణాంకాలను సమయానుకూలంగా ప్రస్తావించడంలో కూడా చతికిలపడ్డారు. డిబేట్లో ట్రంపే నెగ్గారని CNN పోలింగ్లో ఏకంగా 67% మంది ఓటర్లు పేర్కొన్నారు. బైడెన్కు 33% ఓట్లే లభించాయి. ఇరువురి మధ్య జరిగిన డిబేట్లో దూకుడుగా వ్యవహరించాడంటూ ట్రంప్ను పొగడ్తలతో ముంచెత్తుతుండగా 80 ఏళ్ల బైడెన్ ఏ మేరకు పోటీ ఇవ్వగలరోనంటూ డెమోక్రాట్లలో ఉన్న అనుమానం రెట్టింపైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన డిబేట్తో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ట్రంప్, బైడెన్ పాలనపై సంతృప్తిగా లేని అమెరికన్లు అసహనంగా ఉన్నారు. జో పాలన అంతంత మాత్రంగా ఉందని బైడెన్పై విమర్శలు వెల్లువెత్తుతుంటే కేసుల విషయంలో చిక్కుకున్న ట్రంప్ పై కూడా అంత సుముఖంగా లేరు. రేస్లో మరెవరైనా నిలబడాలన్న ఆశతో ఉన్నారు. అయితే ట్రంప్, బైడెన్లను అధ్యక్ష అభ్యర్థులుగా ఇంకా లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. జూలై 15-18 మధ్య జరిగే సదస్సులో రిపబ్లికన్లు, ఆగస్టు 19న సదస్సులో డెమోక్రాట్లు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరిది పై చేయి అవుతుంది, ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికవుతారు అన్నది ఆసక్తికర అంశంగా మారింది. విదేశీ విధానానికి సంబంధించి భారత్ తీసుకొచ్చిన పంచశీల ఒప్పందం మెరుగైందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విధానాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. భారత్, చైనా మధ్య కుదిరిన పంచశీల ఒప్పందానికి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిన్పింగ్ పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి భారత్తో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న ఘర్షణలకు ముగింపు పలకడానికి పంచశీల సూత్రాలు మెరుగ్గా పనిచేస్తాయని చెప్పుకొచ్చారు. శాంతి, అభివృద్ధికి 5 సూత్రాలు సమాధానమిస్తాయని తెలిపారు. చైనా భారత్, చైనా మయన్మార్తో సంయుక్త ప్రకటనలోనూ ఈ సూత్రాలను గత నాయకత్వం కూడా చేర్చిందని గుర్తు చేశారు. దేశాల మధ్య బలమైన సంబంధాలకు వీటిని ప్రాథమిక నిబంధనలుగా చేర్చాలని సంయుక్తంగా పిలుపునిచ్చిందని జిన్పింగ్ గుర్తు చేశారు.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.